ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి ఈ దినం మన ప్రతివార ధ్యానాంశాల నిమిత్తం మరి ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16 నుంచి 32 వచనాలు ఆధారంగా మనం మన దేశానికి సువార్త ఏ విధంగా వచ్చింది, సువార్త ద్వారా సంఘాలు ఏ విధంగా ప్రారంభించబడ్డాయి, ఈ వివరాలన్నీ కొన్ని మనం ధ్యానం చేద్దాం. అయితే మూలవాక్యంగా మాత్రం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 16 నుంచి 32 వచనాలు. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క వాక్య భాగంలో మనం ఓవరాల్‌గా అబ్జర్వ్ చేస్తే దేవుని యొక్క శక్తి ఎక్కడ ఏ విధంగా పనిచేస్తుంది ఈ సువార్త విషయంలో అని చూస్తే, దేవుని యొక్క శక్తి ఎక్కడ ఆయన ఉంటే అక్కడ ప్రవహించును. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క శక్తి ప్రవహిస్తది. ఎందుకంటే నష సువార్త అనేది దేవుని యొక్క శక్తి. నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటది గానీ, రక్షణ పొందుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని మనకి వాక్యం చెప్తుంది కాబట్టి, దేవుని శక్తి ఎక్కడైతే ఎదురు చూచునో అక్కడ ఉంటది. మనము అందరము ఏదో ఒక ఇబ్బందుల్లోనో, చిక్కు సమస్యల్లోనో ఉండి దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కొండల తట్టున కన్నులెత్తి చూచుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అంటారు. కొండల తట్టు చూడటం అంటే పైకి చూస్తున్నాం. పైనంటే ఇదివరకటి రోజుల్లో కొండల మీద దేవుని యొక్క నివాసం ఉండేదనేసి మోషే కూడా ఆ సీనాయి కొండ మీద ఎక్కి దేవుణ్ణి చూచాడు. ఆ విధంగా మన భారతదేశంలో కూడా మరి ఆ 7 కొండల వాడి కోసం అలా పైకి చూస్తామని కాదు. పైకి చూస్తామంటే దేవుని యొక్క సహాయం కొరకు మనము ఎదురు చూస్తున్నట్టు. దేవుని శక్తి ఎక్కడైతే ఆయన సర్వాధికారము గుర్తించబడుతుందో అక్కడ ఉంటుంది. దేవుని శక్తి ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రవహించును. మనము మరి చర్చ్‌లో ఆరాధన చేసినప్పుడు పాటలు పాడినంత సేపు మనం అర్పించే స్తుతులు దేవుని సన్నిధికి ఇక్కడి నుంచి కింద నుంచి పైకి వెళ్తాయి. అయితే ఎప్పుడైతే మనము దేవునిని ఆరాధిస్తామో అది దేవునికి చాలా ప్రీతికరమైనది. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధే మన మధ్యకు వచ్చి ఆ శక్తి మనలో ప్రవహిస్తది. అందుచేతే ఎవరైనా మీరు చూడండి, ప్రీచర్స్ లేదా హీలింగ్ స్వస్థపరిచేవాళ్ళు ఆహ్, ఆ కూటమిలోనే స్వస్థత కలుగుతది. ఎందుకని? అక్కడికి దేవుని యొక్క శక్తి ప్రవహిస్తది. అలాగే ఎవరైతే దేవుని శక్తి కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, అక్కడ దేవుని శక్తి మరి ఉంటుంది. దేవుని శక్తి ఎక్కడైతే ఆయనకు సర్వాధికారం. అందుకని చూడండి, దెయ్యాలను వెళ్ళగొట్టాలన్నా, యేసు నామమున నేను నిన్ను గద్దించుచున్నాను. అంటే యేసుని యొక్క అధికారాన్ని మనం అక్కడ ఉపయోగిస్తున్నాము. ఎక్కడైతే ఆయన సర్వాధికారం ఉంటుందో, గుర్తించబడుతుందో, అక్కడ ఆ యొక్క దేవుని శక్తి ఉంటుంది. లేక దేవుని శక్తి ప్రవహిస్తుంది. మరి పేతురు, యోహానులు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టుకతో అదే కుంటివాడిని ఒకడిని తీసుకొచ్చి అడుక్కుంటానికి కూర్చోబెట్టినప్పుడు వాడు వీళ్ళేమైనా డబ్బులిస్తారేమో అని ఎదురు చూస్తుంటే పేతురు, యోహానులు మా తట్టు తేరి చూడు అని చెప్పి పేతురు చెయ్యిచ్చి నీవు నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అనేటప్పటికి పేతురు చేతిలో నుంచి ఆ దేవుని శక్తి అతనిలోనికి వెళ్ళింది. అతని చీలమండలాలు మరి బాగా సర్దుకుని వెంటనే లేచి దేవునిని స్తోత్రం చేశాడు. ఆయన ఆయనను మహిమపరిచాడు. ఆయన యొక్క సర్వాధికారం అక్కడ. నజరేయుడైన యేసు నామమున అని చెప్పినప్పుడు అతనికి అక్కడ స్వస్థత కలిగింది. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను
బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. మరి ఆ విధంగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చుట ద్వారా తండ్రి చేసిన వాగ్దానము నెరవేర్చబడింది. ఆ పరిశుద్ధాత్మ ఫలితంగా యూదులు మరియు అన్యజనుల మధ్య సువార్త వ్యాప్తి చెందింది. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే యూదులకు అన్యులకు ఉన్న విభేదాన్ని అడ్డుగోడను తొలగించటానికి మరి ఆయన వచ్చారు. ఆయన వచ్చి మరి మనందరికీ శాంతి సమాధానాల్ని ఇచ్చి వెళ్ళారు. ఇక మనం చూస్తే ఈ దిన మన ధ్యానాంశము టైటిల్ ఏం పెట్టానంటే సువార్త అని. సువార్త అంటే శుభవార్త. అంటే మంచి, వార్త అంటే న్యూస్. కాబట్టి శుభవార్త అనగానే మంచి వార్త. అలనాడు దూత మరి గొల్లలు పొలంలో కాచుకుంటుంటే గొర్రెల్ని అక్కడికి వెళ్ళి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అని ఆ దూత అక్కడ చెప్పింది. ఈ లోకంలో మనం చూస్తే ఎవరు కూడా మంచివాళ్ళు కాదు. ఎందుకని అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి లోకంలో ఎవరు కూడా మంచివారు కారు. అంటే అలా అని అందరూ మరి నా మీదకి ధ్వజం ఎత్తుతారేమో. అక్కడ వాక్యం ద్వారా మనం చూస్తే దేవుడు తప్పితే ఎవరు కూడా మంచివారు కాదు. దేవుడొక్కడే మంచివాడు. అట్టి మంచి దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క మంచిని లేదా సువార్త దేవుని నుండియే కలుగుతుంది. ఎందుకంటే దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగా మన మీద ప్రేమ చూపి ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు ఎటువంటి కండిషన్స్ లేవు. అన్‌కండిషనల్ లవ్. అందుకనే దానిని అగాపే అంటారు. మరి దేవుని యొక్క మంచి ప్రేమది. మానవులుగా మనం ఏంటి రకరకాల ప్రేమలు మనకి రకరకాల కండిషన్స్ తోటి ఉంటాయి. మధ్యలో ఆ కండిషన్స్ ఫెయిల్ అయిపోతుంటాయి. కాబట్టి మొదటిది దేవుని సువార్త. దేవుడు మనకిచ్చిన సువార్త ఏంటంటే తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఇది ఎంత చక్కటి సువార్త, మంచి సువార్త చూడండి. ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే దేవుడు లోకాన్ని ప్రేమించి ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఇంక నశింపక మరలా నిత్యము ఆయనతో జీవించేటట్లు మరి ఆయనను మనకి అనుగ్రహించెను. ఇది దేవుని యొక్క సువార్త. రెండవది యేసుక్రీస్తు యొక్క సువార్త. యేసుక్రీస్తు యొక్క సువార్త ఏంటి? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇప్పుడు చాలామంది రుణస్థులు ఉన్నారు. ఆ రుణస్థులకి ఈ రుణాలన్నీ మాఫీ చేసేసాము అని గవర్నమెంట్ చెప్పినప్పుడు అది ఒక మంచి శుభవార్త వారికి అందరికీ. ఎందుకని అప్పుల బాధలతోటి ఉన్నారు. ఇక్కడ అలాగా మనమందరము కూడా ఈ లోకంలో చీకట్లో నడుస్తూ అణగద్రొక్కబడి నశించిపోతూ ఉన్న మనందరిని వెదకి ఎక్కడెక్కడున్నామో మనల్ని రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు. ఇప్పుడు పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు సువార్త గురించి. ఏంటంటే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అందుకనే దేవుని శక్తి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఆ 3 ఐటమ్స్ నేను ముందుగా మీకు తెలియజేసి ఉన్నాను. చివరి ఆజ్ఞ ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు మరి కొండ మీదకి వెళ్ళి తన శిష్యులందరికీ చివరిగా ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చారు. దీన్నే గ్రేట్ కమిషన్ అని మరి మనం చెప్తా ఉంటాం. అది సువార్త గూర్చిన ఆదేశం, ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళి తన శిష్యులందరితో మీరు
నా దగ్గర ఏమి నేర్చుకున్నారో ఇంతవరకు 3.5 సంవత్సరాల్లో ఏం ట్రైనింగ్ అయ్యారో అది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఈ గుడ్ న్యూస్ని ప్రపంచం అంతటికి చెప్పండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని క్లియర్గా ఆయన తెలియజేసి ఉన్నారు. భూమి మీదను పరలోకంలోనూ నాకు ఏ అధికారం ఉందో ఆ సర్వాధికారము నేను మీకు అనుగ్రహించుచున్నాను. యు ఆర్ ఎంపవర్డ్, గో ఇన్ టు ద వరల్డ్ అండ్ ప్రీచ్ ది గాస్పుల్ అనేసి తన శిష్యులకి చెప్పి పంపించారు. ఆ విధంగా మరి శిష్యులు యెరూషలేములో మేడగదిలో పెంతెకోస్తు దినాన్న ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి భాషలతో మాట్లాడి పేతురు మరి ధైర్యంగా నిలబడి చేసిన ఆ మహాప్రసంగంతో 3,000 మంది సుమారు మారు మనసు పొంది యెరూషలేంలో తొలి క్రైస్తవ సంఘముగా ఆవర్భించినది. ఇది దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఆఫ్ మరి ఆది క్రైస్తవ సంఘం అనమాట. వీరందరూ యూదీయ క్రైస్తవులు, అనగా యూదుల్లో నుంచి ఆయన క్రైస్తవులు. వీరు మరి ఈ 12 మంది శిష్యులు అక్కడున్న 3,000 మంది బాప్తిసం పొందిన వారితోటి ఆది క్రైస్తవ సంఘము ప్రారంభించబడినది. అది పెంతెకోస్తు దినాన. కాబట్టి అనేక సంఘాలకి యానివర్సరీలు, బర్త్‌డేలని ఉంటాయి. కానీ ఆది క్రైస్తవ సంఘం యూనివర్సల్ చర్చ్ యొక్క బర్త్‌డే ఎప్పుడంటే అది పెంతెకోస్తు దినాన ఆ యొక్క మరి బర్త్‌డే. కాబట్టి ప్రభువు మనకి ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞ మేరకు శిష్యులందరూ ప్రపంచములోని వివిధ దేశములకు వెళ్ళి సువార్త ప్రకటించగా క్రైస్తవ సంఘము మరి యూదేతరులకు, అనగా యూదులు కాని వారికి, అనగా అన్యుల మధ్య విస్తరించినది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళారు. స్కాట్లాండ్‌కేమో ఒకళ్ళు వెళ్ళారు. స్పెయిన్ దేశానికి ఒకళ్ళు వెళ్ళారు. ఆండ్రూ అనుకుంటాం. మరి ప్రత్యేకించి మన భారతదేశానికి తోమా మరి వచ్చి ఉన్నాడు సువార్త ప్రకటించడానికి. అయితే సువార్త ప్రకటించి మొట్టమొదట ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రకటించి తర్వాత కేరళ ప్రాంతంలో మరి మార్తోమా అనే ప్రాంతంలో ఆయన అడుగుపెట్టి అనేక సంఘాలు స్థాపించి చివరిగా మెడ్రాస్‌లో మరి అక్కడ ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వెనక నుంచి వచ్చి బ్రాహ్మణులు ఆయనను వెన్నుపోటు పొడిచారు. అందుచేత ఆయన జూలై 3వ తేదీన హతసాక్షి అయ్యారు. ఇది మరి ఆయన రావటం వల్ల మనమందరము క్రైస్తవులమయం మొదటి శతాబ్దం నుంచి. అందుకని ఆ 3వ తేదీని భారత క్రైస్తవ దినోత్సవంగా మనము ఆచరించి ఉన్నాం. ఈ రోజున మనం క్రైస్తవులమయం అంటే అది తోమా గారు ఆ రోజున చేసిన పరిచర్య. అయితే యేసు ప్రభు 30వ సంవత్సరంలో సిలువేయబడ్డారు. ఇప్పుడు మనం 2030వ సంవత్సరానికి రీచ్ అవుతున్నాం. అనగా ఇంకా మరి 6 సంవత్సరాల్లో 2000 సంవత్సరాలు మనం ముగించనే ఉన్నాం కాబట్టి ఇది ప్రతి సంవత్సరము ఆ 2000 సంవత్సరాలు అప్రోచ్ అవుతున్నాం కాబట్టి ఇది భారత క్రైస్తవ దినోత్సవంగా ప్రతి సంవత్సరము జూలై 3వ తేదీన ఆచరించడం జరుగుతుంది. ఈ విధంగా మరి విదేశాలకి వివిధ దేశాలకి శిష్యులందరూ వెళ్ళి ఈ ప్రపంచాన్నే తలక్రిందులు చేసి సువార్తను ప్రకటించడం వల్ల తలక్రిందులు చేశారు. అయితే అపోస్తుల బోధ సిద్ధాంతముల మీద ఆది క్రైస్తవ సంఘం ఏర్పడి వ్యాపించినది. ఆది క్రైస్తవ సంఘంలో పేతురు గారు, పౌలు గారు వ్రాసిన పత్రికల ఆధారంగా సంఘం ఈ విధంగా ఉండాలి, ఈ ఈ విధమైన కట్టుబాట్లతో ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, సువార్త ఈ విధంగా జరిగించాలని వారు మరి ప్రబోధించిన ఆ యొక్క బోధల ఆధారంగా సంఘము వ్యాపించింది, ఏర్పడి. తరువాత అపోస్తుల తరువాత క్రైస్తవ సన్యాసులు, తరువాత మత సంస్కరణ జరిగి, అనగా మరి 15వ శతాబ్దానికి ముందు మాంక్స్ అని ఉండేవారు, అనగా క్రైస్తవ సన్యాసులు. ఆ తరువాత మరి సంస్కరణ జరిగిన తర్వాత
కథోలిక్కులు, ప్రొటెస్టెంట్లు, ఆర్థడాక్స్ సంఘాలుగా విశ్వవ్యాప్తంగా ఏర్పడి మరి ఈ క్రైస్తవత్వం అన్ని దేశాలకి సువార్త అందించబడింది. ఆ సంఘముల నుండి మిషనరీలను ప్రభువు ఆజ్ఞ మేరకు ప్రపంచ సువార్తకై పలు దేశములకు యేసు సువార్తను ప్రకటించి క్రైస్తవ సంఘ వ్యాప్తికి కారకులయ్యారు. మనం ఏదైతే విని రక్షించబడ్డామో అది ఇతరులకు చెప్పవలసిన బాధ్యత ఉన్నది. ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞ ఆ సువార్త ప్రకటించమని. కాబట్టి మిషనరీలు అనగా పంపబడిన వారు. ఒకవేళ మనం వెళ్ళకపోయినా ఎవరినన్నా మనం పంపిస్తే మిషనరీల కింద వాళ్ళు వెళ్ళి మరి ఆ సువార్తను ప్రకటిస్తారు. అందులో మనం పాలిభాగస్థులం అవుతాం. ఆ విధంగా అనేక మంది మిషనరీలని మరి ప్రపంచం అంతటికి సువార్త కొరకై పంపించి అక్కడ మరి క్రైస్తవ సంఘ వ్యాప్తికి వారు కారకులయ్యారు. ఆ విధంగా మనకు మరి అనగా మన ఆంధ్రప్రదేశ్‌నకు 1842వ సంవత్సరంలో అమెరికా లూథరన్ సంఘం నుంచి రెవరెండ్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ అను మిషనరీని వారు ఆ సంఘం అమెరికా లూథరన్ సంఘం మరి ఆయనను ఇక్కడికి మిషనరీగా పంపగా ఆయన 1842వ సంవత్సరం జూలై 31వ తేదీన గుంటూరులో అడుగిడటంతో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘము జన్మించినదని మనం చెప్పవచ్చును. ఆ విధంగా ఆయన రాకను గుర్తుంచుకొని మనము ప్రతి సంవత్సరము జూలై 31వ తేదీని సువార్త దినముగా ఆచరించుచున్నాం. జూలై 31. మరి ఈ దినము జూలై 30. ఈ దినము వరల్డ్ ఫ్రెండ్షిప్ డే అంట. రేపటి దినము మనకి సువార్త దినముగా మనము మరి గమనించుచున్నాము. గుంటూరు ప్రాంతానికి జూలై 31 సువార్త దినము, రాజమండ్రి ప్రాంతానికి జనవరి 31వ తేదీ సువార్త దినంగా మనము ఆచరించుచున్నాం. ఇక్కడ క్రీస్తు కొరకు అనేకమైన బాధలు, హింసలు అనుభవించిన మిషనరీలు లేదా పంపబడిన వారు ఒకసారి మనం చూస్తే మరి పౌలు మరియు శీలలు మిషనరీలు అంటే వాళ్ళు అనేకమైన ఇబ్బందులు, హింసలు అనుభవించటానికే వెళ్ళేవారు. మరి ఆది క్రైస్తవ సంఘంలో చీకటి ఖండమైన ఆఫ్రికా ఖండానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫ్రికా జాతి వారు ఇదేదో కొత్త జంతువు తెల్లగా ఉందని వచ్చిన మిషనరీని వచ్చినట్టు మరి చంపి నరికేసి అక్కడే తినేసేవారు. వారు నరమాంస భక్షకులు. అటువంటి సమయంలో మరి అక్కడికి మిషనరీలు చాక్లెట్లు విసిరి మరి వేరే పదార్థాలు విసిరి ఆ చూయింగ్ గమ్ లాంటివి విసిరి వారితో సంజ్ఞలు చేసి ఆ విధంగా ఎంతోమంది మిషనరీలు బలైపోయి చివరిగా వారికి సువార్తను ప్రకటించారు. ఈ విధంగా మనం చూస్తే మిషనరీలు వారు అనుభవించిన హింసలను చూస్తానికి ఇక్కడ పౌలు శీలలు మనకు ఒక సాదృశ్యంగా ఇక్కడ ఉంచబడింది. సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ కొందరు విశ్వసిస్తారు. ఖచ్చితంగా వారు వారు చెప్పిన సువార్తను నమ్ముతారు, విశ్వసిస్తారు. మరి దేవుని నామంలో బాప్తిసం పొందడానికి కూడా వస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు సైతాను వారిలో ప్రవేశించి వారిని విభజన చేస్తారు. అంటే వారిలో వారికి విభేదాలు సృష్టించి సంఘాలు విడిపోయేటట్టు లేదా వాళ్ళు వేరే సంఘానికి వెళ్ళిపోయేటట్టు విభజన చేస్తూ ఉంటారు. కొందరు అల్లర్లు చేస్తూ ఉంటారు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన సంఘాల మీదకి మరి అల్లర్లు చేస్తున్నారు. అది సాతాను యొక్క ప్రక్రియ. ఇక్కడ మనం చూస్తే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 1వ వచనంలో ఈకొనియలో జరిగినది ఏమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించారు. అనేక మంది విశ్వసించారు, యూదులు గ్రీసు దేశస్థులు కూడా. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి.
అనగా అక్కడ ఎవరైతే బోధ చేస్తున్నారో వాళ్ళ మీదకి మరి పగ పుట్టించారు. అప్పుడు ఆ పట్టణపు జనసమూహంలో భేదములు పుట్టగా, నేను ఇందాక చెప్పాను కదా! విభేదాలు సృష్టిస్తారని. కొందరు యూదుల పక్షంగాను, కొందరు అపోస్తలుల పక్షంగాను ఉండిరి. 2 పార్టీలయిపోయినాయి. చక్కగా నడిచే ఆ యొక్క సమాజం 2 కింద చీల్చారు. ఎవరది? సాతాను శక్తి అది ఆ విధంగా వారిలో పనిచేసింది. మరియు అన్యజనులను, యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి, వారిని అవమానపరిచి, రాళ్ళు రువ్వి చంపవలెనని ఉండిరి. కాబట్టి నేను ముందుగా మీకు చెప్పింది, కొందరు విశ్వసిస్తారు. ఎక్కడైనా సరే సువార్త ప్రకటించినప్పుడు కొంతమంది విశ్వసిస్తారు. కొంతమంది మరి వచ్చి ఏదో రకమైన అక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ చేసి విభజిస్తానికి ప్రయత్నిస్తారు. విడగొట్టటానికి. కొంతమంది అల్లర్లు చేసి అటాక్ చేస్తారు. ఇక్కడ రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. కాబట్టి వారు ఆ సంగతి తెలుసుకొని లుకనియలోని పట్టణములకు లుస్త్రకును, దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. ఈ పౌలు గారు మరి ఆయన ప్రయాణం చేసిన ఏరియాలు ఇవన్నీ. ఇది కుప్రా అంటారు. అనగా సైప్రస్. దీని కింద ఇజ్రాయెల్ దేశం ఉంది. ఇది అంతియొకయ. ఇక్కడి నుంచి మరి పౌలు గారు ప్రారంభించి ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. లవొదికయ, ఫిలడెల్ఫియా, సార్దీసు, తుయతైర, పెర్గమ, స్ముర్న, ఎఫెసు. ఎఫెసు గురించి సంఘాన్ని ఉద్దేశించి అక్కడ దూత చెప్పిందేంటంటే, నీకు ఒకటి కొదువుగా ఉంది. అన్నీ బానే ఉన్నాయి. నీలో ఆదిలో ఉన్న ప్రేమ, తొలి ప్రేమను నువ్వు కోల్పోయావు అనేసి, అది పోగొట్టుకుంటే నీ జీవ కిరీటం పోతుంది. కాబట్టి ఆది స్ తొలి ప్రేమను నువ్వు మరలా పొందుకో అనేసి ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. ఆ 7 సంఘాలు ఇక్కడివే అనమాట. ఇది ఇప్పుడు టర్కీ దేశంలో ఇది క్రిస్టియన్ టూరిజం కింద ఇవన్నీ మనము చూడవచ్చు. మిగిలిందేమో ముస్లిం టూరిజం. ఈ టర్కీ దేశము ఇస్లాంకి, క్రిస్టియానిటీకి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ 7 సంఘాలు ఉన్నాయి. అదేవిధంగా ఇస్లాంకి సంబంధించి పుట్టుక అంతా ఇక్కడే ఉంది. అంచేత ఈ ప్రదేశం చాలా ఇంపార్టెంట్ అయిన ప్రదేశం. మరి ఇక్కడ ఈ విధంగా పౌలు గారు ఈ దుర్బేకు, లుస్త్రకు ఇయన్నీ వచ్చినప్పుడు అక్కడ మరి సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. తిమోతియేమో పౌలు గారికి శిష్యుడు. ఆ విధంగా ఉన్నప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. అటాక్ అని చెప్పాను కదా! ఆ అటాక్ ఇక్కడ జరిగింది. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. ఒకడిని అపాయింట్ చేశారు. జాగ్రత్తగా ఈళ్ళని చూసుకో అనేసి. అతడు మరి అటువంటి ఇన్‌స్ట్రక్షన్ ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి వేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అంటే ఇంకెక్కడికి వెళ్ళిపోకుండా. మామూలు దొంగలకైతే ఇద్దరి చేతులు లేతే వాడి చెయ్యలాగా సంకెళ్ళేస్తారు. ఇక్కడ వీళ్ళకి ఏకంగా పారిపోకుండా ఉండటానికి కాళ్ళకు బొండములు అంటే బరువైనవి బిగించారు, తగిలించారు. అయితే మధ్యరాత్రి వేళ మరి పౌలును, సీలయు దేవునికి ప్రార్థించుట, కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదీలు అవన్నీ వింటున్నారు. మనము మన జీవితాల్లో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు మనము దేవుణ్ణి స్తుతించు వారంగా ఉండాలి. అంతేగాని నాకే దేవుడు ఈ కష్టాలు పెట్టాడా? నేనేం చేశాను? అనేసి మనం ఒక్కొక్కసారి వెంటనే దేవుని మీద నిష్ఠూరం వేస్తాం. మనకిచ్చిన కష్టాలు ఎందుకంటే దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించటానికి. మన విశ్వాసం ఎంతుందో అని. ఇప్పుడు చూడండి బంగారాన్ని మేలిమి బంగారం కింద చేయటానికి, సువర్ణం కింద చేయటానికి కంసాలి వాడు ఏ విధంగా ఆ కొలిమిలో వేసి పుటమిలో
దాన్ని మరి పరిశుభ్రత చేస్తాడో, ఈ కష్టాలు గుండా దేవుడు మన యొక్క విశ్వాసంలో మనల్ని పెంపొందిస్తాడు. అంతేగాని మనం ఎప్పుడైనా మన జీవితంలో కష్టాలొచ్చినా, ఇబ్బందులొచ్చినా వెంటనే మనం ఆహ్, ఒడిదుడుకుగా మనం గంతులు వేయకూడదు. క్రీస్తునందు విశ్వాసముంచి నిలకడగా ఆయన వైపు మనము చూడాలి. అప్పుడు అకస్మాత్తుగా ఏమైందంటే మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. ఆటోమేటిక్‌గా అందరి బంధకాలు ఊడిపోయినియి. ఇక్కడ మనం చూస్తే మరి యేసుప్రభు శిలువ మీదుండి ఎవరైతే తనను సిలువ వేశారో, ఎవరైతే తనను బాధించారో, వారి కొరకు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనేసి ఆయన ప్రార్థన చేశాడు. మనము కూడా ఎప్పుడైనా మన మీదకి ఎవరన్నా వచ్చినప్పుడు వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ఇక్కడ వారు మరి ఆ విధంగా రాత్రి వేళ దేవునిని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. మనమైతే మరి దేవుని మీదే నిష్ఠూరం వేసేసి ఇవాళ ప్రార్థనొద్దు, ఏం వద్దని కట్టేస్తాం. మనకన్నీ ఇస్తుంటే దేవుడు ఓకే. కానీ అక్కడ ఖైదీలు వింటున్నారు ఆ పాటలు, దేవుని స్తోత్రం చేస్తున్నారు. మరి ఆ టైంలో దేవునిని సువార్తను ప్రకటించినందుకు వీరిని మరి జైల్లో వేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు కదా! కాబట్టి దేవుడు తన అద్భుత కార్యాన్ని జరిగించటానికి అక్కడ ఆ చెరసాల పునాదులే అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఇది చెప్పాను కదా నేను, దేవుని శక్తి ఎక్కడ ఉంటే అక్కడ ఆయన శక్తి ప్రవహించును అనేసి మరి ఆయన యొక్క నామము ఘనపరచటం కొరకు దేవుని శక్తి అక్కడ భూకంపం రూపంలో మరి ప్రత్యక్షమైంది. అప్పుడు మరి ఈ చెరసాల తలుపులన్నీ తెరుచుకుంటే అక్కడున్న రూల్స్ ఏంటంటే ఖైదీలు ఎవరన్నా పారిపోతే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ అయితే అతనిని మరి అతని కుటుంబాన్ని కూడా ఆహ్, చాలా ఇంట్రాగేట్ చేసి అతనికి మరణశిక్ష విధిస్తారు. అందుచేత ఈ చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయు తెరిచి ఉండడం చూచి ఖైదీలు పారిపోయారనుకుని, ఇంక ఖైదీలెళ్ళిపోతే అతన్ని చంపేస్తారు. అతన్ని చంపకముందు అతని కుటుంబాన్ని కూడా హింసిస్తారు ఆ గవర్నమెంటు. అందుకని ఇవన్నీ చూడలేక ముందే నేను చచ్చిపోతే గొడవ ఉండిపోద్ది అనేసి నా కుటుంబం జోలికి కూడా వెళ్ళరు కదా! అని అతను కత్తి తీసి దూసుకోబోయాడు. తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు. మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు, ఏమో వీళ్ళెళ్ళిపోయారో, ఉన్నారో అని అతనికి మరి ఎంత టెన్షన్‌గా ఉండి వణుకుచు లోపలికి వచ్చి పౌలుకును, సీలకును సాగిలపడి వారిని అతనే వెలుపలికి తీసుకొచ్చాడు. మరి వాళ్ళెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళెళ్ళకోకుండా అక్కడే ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మనం గమనించవలసింది, వీళ్ళు వెళ్ళిపోయారనుకుని సాతాను అతను చనిపోయేలాగున కత్తి దూసుకునేటట్టుగా అతన్ని ప్రేరేపించింది. అనగా ఒక ఆత్మ నశించిపోతుంది. అతను చావకోకుండా ఉండటానికి దేవుని యొక్క సంకల్పము వారక్కడే ఉన్నారు. వారు వచ్చినప్పుడు, వారిని చూస్తానికి వచ్చినప్పుడు అతను చూచి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. ఎందుకంటే వారు పారిపోవాలంటే పారిపోవచ్చు. అయితే వారు అక్కడే ఉన్నారు. "నువ్వేమీ హాని చేసుకోవద్దు. మేము ఇక్కడే ఉన్నాము" అని చెప్పినప్పుడు అతడు ఎంతగానో మరి మార్పు చెంది రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని వారిని అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యము మనదగును. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి మరి వారు ఆహ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంకి మరి ఆ రోజు వారు రక్షణ పొందారు. నార్మల్‌గా ఏంటంటే ఆ ఉపదేశము లేదా రక్షణ సందేశం విన్నప్పుడు పెద్దలు రక్షణ పొంది
బాప్తిస్మం సాక్ష్యంలోకి వస్తారు. కానీ ఇక్కడ కుటుంబంలో ఉన్న బిడ్డలు మొత్తం అందరూ ఫ్యామిలీ ప్యాకేజ్ అన్నమాట. ఆ విధంగా వీరు రక్షణలోనికి వచ్చారు. ఇదంతా మరి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. నశించుచున్న వారికి సువార్త వెర్రితనంగా ఉంటది గానీ, రక్షించబడుచున్న వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆహ్, మరి జైలు అధికారి రక్షించబడాలనే ప్రణాళికలో అక్కడ జైలు తలుపులు తెరుచుకున్న పౌలు, సీలలు అక్కడే ఉండటం వల్ల అతడు రక్షించబడ్డాడు. ఒకవేళ వీళ్ళు ఎళ్ళిపోయుంటే, అతను ఆత్మహత్య చేసుకుంటే, అతని యొక్క ఆత్మ నశించి సైతాను చేతికి వెళ్ళిపోదును. అలా కాకుండా మరి ప్రభువు అతన్ని మరి రక్షణ పొందుకునే మార్గంలోనికి నడిపించాడు. తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందింది. పౌలు గారు ఇన్ని కష్టాలు పడుతూ సువార్తను వారికి ఏ విధంగా ప్రకటించాడనేటానికి ఇదొక చక్కటి క్లాసికల్ ఎగ్జాంపుల్. రెండవది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు స్ అక్కడ పేతురు గారు లేచి నిలబడి మరి ఆహ్, గట్టిగా వారందరికీ చెప్తున్నాడు. ఏంటంటే, "ఆ రోజున మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను." ఎందుకంటే, ఆ రోజు ఇశ్రాయేలు వంశం వారే యేసు ప్రభువుని సిలువ వేయమన్నారు. బరబ్బని విడుదల చేయమన్నారు. కాబట్టి అటువంటి ఆయనను దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను. ఇది మీరందరూ తెలుసుకోవాలి. ఆ రోజు మీరు ఆయన్ని సిలువ వేశారే దానికి మేమే సాక్షులం అని కొట్టినట్టుగా గట్టిగా చెప్పినప్పుడు పేతురు గారు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని చెప్పాను. ఇక్కడ మనకి మరి ఆది క్రైస్తవ సంఘం ఏర్పడింది. ఆది క్రైస్తవ సంఘం స్టార్టింగ్ రోజున వీరందరూ 3000 మంది బాప్తిస్మం పొందటం వలన ఆది క్రైస్తవ సంఘం ఈ 3000 మందితో ప్రారంభమైంది. ఎస్టాబ్లిష్ అయింది. అయితే మరి ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించారు. వారు ఇక్కడ పేతురు గారు వారిని ఏ విధంగా అడ్రెస్ చేశారు చూసారు కదా! మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను, క్రీస్తుగాను నియమించెను అని చాలా ఒక భయపెట్టే విధంగా కొట్టినట్టుగా పేతురు గారు నిలవబడి పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడారు. కాబట్టి ఆ విధంగా మాట్లాడినప్పుడు వారు నొచ్చుకున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్‌లోనేమో పౌలు గారు అక్కడ ఆ తలుపులన్నీ తెరుచుకుని ఉన్నా, వెళ్ళకోకుండా అక్కడే ఉండటం వలన అతడు వచ్చి ఆటోమేటిక్‌గా మెల్ట్ అయిపోయి, అయ్యలారా! ఇప్పుడు నేను రక్షణ పొందటానికి ఏం చేయాలి అనేసి అతనే అడిగాడు. కాబట్టి మనము నేర్చుకోవాల్సిందేంటంటే, సువార్త ప్రకటించటానికి మనము ఇతరులను ఏ విధంగా సమీపించాలి? మనకేదైనా అవసరం ఉన్నప్పుడు మనం వారి దగ్గరికెళ్ళి నా కొరకు ఈ చిన్న పని చేయగలరా మీరు? అని ఒక రిక్వెస్ట్‌గా ఎలా అడుగుతామో, ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని సువార్తను ప్రకటించటానికి మనము ఇతరులను ఏ విధంగా సమీపించవలెను అన్నదానికి ఇక్కడ పేతురు గారు మొట్టమొదటిగా వారికి భయపెడుతూ మాట్లాడాడు. ఆ రోజు మీరు సిలువేశారే ఆయన్ని, ఆయనే ప్రభు. దానికి మేము చూసాం దగ్గరుండి. జాగ్రత్త మరి అని భయపెట్టాడు. భయపెట్టేటప్పటికి వారు నొచ్చుకొని మేమేమి చేతుమని చెప్పి వెంటనే మరి వారు బాప్తిస్మంలోనికి వచ్చారు. ఇంకొకటేంటంటే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ ఫిలిప్‌కి మరి దూత ఇమ్మీడియేట్‌గా నువ్వు ఐథియోపియుడిని గాజాకు పోవు మార్గంలో దక్షిణ మార్గంలో కలుసుకో అని చెప్పగానే ఫిలిప్ వెంటనే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అతను ఆ
నపుంసకుడు రథం మీద కూర్చుని వెళ్తుంటే ఫిలిప్ గారు కూడా పక్క పక్కనే నడుస్తున్నాడు. నడుస్తున్నప్పుడు మరి ఎవరైనా మనం ఒంటరిగా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు హాయ్ అనో ఏదో పలకరిస్తాం, లేకపోతే కళ్ళతో సైగ చేస్తాం. అలాగా ఇతను రథం మీద వెళ్తూ ఇతనొక్కడే ఆ అరణ్య మార్గంలో వెళ్తున్నప్పుడు అప్పుడు వారిరువురు పలకరించుకున్నారు. అంటే వారు ఏ విధంగా మాట్లాడుకున్నారు? వారి సంభాషణ ఏ విధంగా ప్రారంభమైంది? అని ఇక్కడ మనం చూస్తే ఏమిటి ఇలా వెళ్తున్నారు? ఎక్కడి వరకు వెళ్తారు? ఈ విధంగా వారు సంభాషించుకున్న తర్వాత ఏం చేస్తున్నారు మీరు? అని అడిగినప్పుడు నపుంసకుడు ఏమన్నాడంటే, నేను ఇదిగో ఈ గ్రంథాన్ని చదువుతున్నాను, యెషయా గ్రంథాన్ని అని చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ చక్కటి సందేశం వారిరువురి మధ్య చక్కటి సంభాషణ. ఎందుకంటే మనము ఇతరుల దగ్గరికి వెళ్ళినప్పుడు సువార్త గురించి సంభాషణ చాలా చక్కగా ఉండాలి. ఇక్కడ మరి ఈ ఫిలిప్ గారు ఆ నపుంసకుని "నీవు చదువుచున్నది నీకు అర్థమవుతుందా?" అని ఒక ప్రశ్న అడిగారు. అప్పుడు అతను వెంటనే ఏం చెప్పాడంటే, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి, ఆ రథం ఆపి, రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఈ రకమైన ఇన్విటేషన్ కొరకు మనము మరి వారితో, ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు చాలా చక్కటి అప్రోచ్‌ని కలిగి ఉండాలి. వాళ్ళు మనల్ని అడగాలి. యేసుని గూర్చిన వివరాలు మాకు తెలియచేయండి అనేసి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరి గూర్చి ఇవన్నీ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా? మరి వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్‌ని అడిగాడు. అందుకు ఫిలిప్ నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. పౌలు గారేమో జైల్లో తలుపులు తెరుచుకున్నా వెళ్ళకోకుండా అక్కడే స్తుతి కీర్తనలు పాడుచూ ఉన్నారు. జ ఖైదీలందరూ విన్నారు. మరి అప్పుడు జైలర్ వచ్చి, ఆ జైలు అధికారి వారు అక్కడ లేరేమో అనుకుని చనిపోవడానికి సిద్ధంగుంటే, లేదు లేదు మేమిక్కడున్నాం. డోంట్ వర్రీ అని చక్కటి సువార్తను ప్రకటించాడు. ఇంకేం చెప్పలేదు యేసుని గూర్చి. ఆటోమేటిక్‌గా అతను అయ్యలారా ఇప్పుడు నేనేం చేయాలి రక్షణ పొందడానికని అడిగాడు. రెండో దాంట్లో పేతురు, మీరు ఆ రోజు ఇలా చేశారు. ఇది మీ అందరూ తెలుసుకోవాలి యూదా జాతి అంతా అని వాళ్ళని చాలా భయంతో, భయభ్రాంతులతో మాట్లాడాడు. దెబ్బకి వాళ్ళు నొచ్చుకొని, అయ్యలారా ఇప్పుడు మేమేం చేయలేదు తప్పయిపోయింది మాది అనేసి వచ్చారు. ఇక్కడ మరి ఎవరు తెలియని నపుంసకుడిని ఫిలిప్ కలుసుకొని, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ వల్ల ఫిలిప్ అడుగుతున్నాడు నోరు తెరిచి, మరి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించారు. చక్కటి సంభాషణతోటి సువార్త ప్రకటించాడు. అప్పుడు మరి అతనుకున్న వెంటనే నీళ్లున్నాయి ఇక్కడ. నీకేమైనా అబ్జెక్షనా? నాకు బాప్తిస్మ ఇచ్చెయి అన్నాడు. వెంటనే ఆ నపుంసకుడు. అందుచేత తండ్రి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో వారికి బాప్తిస్మ ఇయ్యండి అని ప్రభువు చెప్పిన దాని ప్రకారంగా మరి వెంటనే ఆహ్, ఆ నపుంసకునికి బాప్తిస్మ ఇచ్చాడు అతను. ఈ రోజున ఇథియోపియా దేశము ఒక క్రైస్తవ దేశంగా ఉందంటే ఫిలిప్ గారు మరి ఐథియోపియుడికి ప్రకటించిన ఆ సువార్త వలన. ఐథియోపియా దేశమంతా కూడా క్రైస్తవ దేశంగా ఉంటుందిప్పుడు. ఇక్కడ మరి ఒకసారి చూస్తే మనం ఈ అపోస్తల కార్యాలు 16 అధ్యాయంలో 32 వచనం. ఆ జైలు అధికారి అతనికిని, అతని ఇంటి ఉన్న వారందరికిని మరి వాక్యము బోధించారు పౌలు, శీలలు. ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును, అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి. ఈ విధంగా దేవుని యొక్క కార్యాలు జరుగుతూ ఉంటాయి. అంతే దేవుడు మనలను తన చేతిలో పనిముట్ల కింద వాడుతాడు. మనం ఆయన చేతిలో మరి చెక్కబడే బొమ్మలము. ఎందు నిమిత్తమై ఆయన మనల్ని అక్కడ పెడతారో ఆ పని మనము చేయవలసి ఉన్నది. మిగిలిన కార్యము పరిశుద్ధాత్మ కార్యము. కాబట్టి మనము మానవ మాత్రులము మాత్రమే. వి ఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. అయితే
మనము ఇతరులకు చేయవలసిన మంచి చేయవలెను. డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మంచి సమరయుడు ఏం చేశాడు చూసారు కదా! ఆ విధంగా మనము చేయవలెను. ఇతరులను ప్రేమించవలెను. చివరిగా యేసుప్రభు చెప్పిందేంటి? నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో, నేను మీ అందరికి ఇచ్చే ఆజ్ఞ ఏంటంటే, మీరు కూడా ఒకరినొకరు ఎడల ప్రేమ కలిగి ఉండండి అంటున్నారు. ఈ రోజుల్లో ప్రేమలు లేవు. ఏదేదో చెప్తారు. ఓన్లీ ఫోన్ల ద్వారానే హాయ్ అంటే హాయ్ అంటున్నారు కానీ, ప్రేమలు లేవు. భక్తి ఎక్కువుంది గానీ, భయం లేదు. గాబట్టి మనము మరి మంచి చేయవలెను. అందుకనే ఒక చక్కటి డైలాగ్ కూడా చెప్తుంటారు. ఏమన్నా చెప్తే ప్రార్థన చేస్తాంలేండి, ప్రార్థన చేస్తాంలెండి అంటారు. ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుడిని ఉచితంగా అడిగేది ఏంటంటే ప్రార్థన. దానికేమి వెల అక్కర్లేదు. ఫ్రీ. గాబట్టి ఒక క్రైస్తవుడు ఇంకో క్రైస్తవుడిని ప్రార్థించమని అడుగుతా ఉంటారు. మనము అందరి కొరకు ప్రార్థించాలి. మన కుటుంబస్తుల కొరకు మాత్రమే కాదు. ఆ విధంగా మరి కొంతమంది ఈ అందుకని ఏం చెప్తున్నారంటే, ప్రార్థించే పెదవుల కన్నా సహాయము చేసే చేతులు గొప్పవని. ప్రార్థన చేస్తారు కానీ, సహాయం చేయవలసొచ్చేటడికి చెయ్యి మొండి చెయ్యి అయిపోద్ది. ఎక్స్‌క్యూజ్ మీ. కాబట్టి మనము ఆ విధంగా కాకుండా దాతృత్వాన్ని కలిగి క్రీస్తు మనలను ప్రేమించిన విధంగా మనము కూడా ఇతరులను ప్రేమించవలెను. మనము వినయముగా ఉండవలెను. అక్కడ ఎక్కడ కూడా ఆయన గొర్రె బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటదో, ఆయన అన్ని దెబ్బలు తింటున్నా ఏమైనా సరే మౌనంగా ఉన్నారు. ఇక్కడ పౌలు శీలలు వారిని దెబ్బలు కొట్టారు, కొరడాలతో కొట్టినా వారేమీ ఎవరిని దూషించలేదు. జైల్లోకొచ్చిన తర్వాత పాటలు పాడుతున్నారు. కాబట్టి మనము కొంత వ్యతిరేకతను ముందుగా ఊహించవలెను. ఎక్కడైనా మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, అక్కడ కొంత రెసిస్టెన్స్ వస్తది మనకి. అంటే కొంతమంది ఖచ్చితంగా అపశృతులని మనకి విరోధంగా అక్కడ ప్రవర్తిస్తా ఉంటారు. వారిని మనం ముందుగానే ఆ వ్యతిరేకతని ఊహించుకుని అక్కడికి మనము వెళ్ళాలి. ఆ జాగ్రత్తలు మనం తీసుకొని పరిశుద్ధాత్మ సహాయమును కోరి మనము వెళ్ళవలెను. మనము మంచి చేయవలెను అనంటే గలతీ పత్రికలో 6 అధ్యాయము 9 వచనంలో మనము మేలు చేయుట యందు విసుగక యుందుము. నేనింత చేసేసాను, ఆళ్ళకిన్ని చేశాను, ఈళ్ళకిన్ని చేశాను అని లిస్ట్ చెప్పటం కాదు. ఈ విషయంలో మనం ఎప్పుడు కూడా టైర్డ్ అవ్వకోకుండా ఆళ్ళ యొక్క మేలు చేసితి మేని తగిన కాలమందు పంట కోతుము. మరి మనము ఆ విధంగా ఇతరులకు మేలు చేస్తే తగిన కాలమందు దాని యొక్క ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే దేవుడు ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా దేవుని పేరట ఆయన దానికి 100 రెట్లు, 60 రెట్లు, 100 రెట్లు మనకి ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వు చిన్నది చేసిన దానికి కాలమందు పంట విపరీతంగా కోస్తావు. కాబట్టి మనకు సహాయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మన దేశానికి సువార్త ప్రకటించడానికి మిషనరీస్ వచ్చినప్పుడు వారు కేవలము దేవుని వాక్యమే కాకుండా అనేకమైన మరి సామాజిక కార్యక్రమాల్లో సోషల్ ఈవెంట్స్ లేదా మరి ఆహ్, సమాజంలో ఉండే సమస్యలకు అనేకమైన సమస్యలకు వారు ఎంతగానో సహాయం చేశారు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో సతీ సహగమనం అని ఉండేది. అనగా భర్త చనిపోతే భార్యను కూడా అదే చితిలో వేసి కాల్చేసేవారు. మరి విలియం కేరీ వచ్చి కలకత్తా పట్టణంలో ఇవి జరుగుతుంటే చూచి, ఆయన మొట్టమొదటిగా దాన్ని ప్రతిఘటించాడు. అయితే ఎవరి సహాయంతో ప్రతిఘటించాడంటే, రాజా రామ్మోహన్ రాయ్ అనే అతని సహాయంతో, సహకారంతో దాన్ని ప్రతిఘటించారు. ఇప్పుడు సతీ సహగమనాన్ని అరికట్టింది ఎవరంటే, రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్తారు గానీ, విలియం కేరీ ఎవరు చెప్పరు. అది మనకక్కర్లేదు. ఆ పేర్లు, అతిశయాలు ఏం అక్కర్లేదు. దేవుని నామానికి ఘనత కలిగితే అది సరిపోతుంది.
కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అని ఇక్కడ మనకి వాక్యము తెలియజేయుచున్నది. మరి నేను ఇందాక మొట్టమొదటిగా చెప్పిన విధంగా రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఈయన మరి 1793 సంవత్సరంలో మరి జన్మించారు. మరి ఈయన ఇండియాకు ఎవరైనా సువార్త ప్రకటించడానికి వెళ్తారా అని అంటే పెన్సిల్వేనియా ప్రాంతానికి చెందిన ఈ మిషనరీ నేరుగా మరి మన ప్రాంతానికి వచ్చి ఇక్కడ సంఘం స్థాపించడం వల్ల మరి ఆంధ్రదేశంలో లూథరన్ సంఘం ప్రారంభించబడింది. మా నాన్నగారు కూడా అమెరికా వెళ్ళినప్పుడు ఇదే పెన్సిల్వేనియా స్టేట్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ రిలిజియన్ చదివారు. అక్కడ మరి ఈయన ఉండే చర్చ్‌లో ఆయన కుర్చీలో కూర్చుని ఎక్కువగా ప్రార్థన చేసుకునే అది కూడా చూచారు. పెన్సిల్వేనియా నుంచి చాలామంది మిషనరీస్ ప్రపంచమంతటా సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఈయన జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ అనే ఆయన జర్మనీ దేశంలో హెల్మ్‌స్టెడ్ అనే చోట 1793 జూలై 10వ తేదీన జోహన్నా సోఫియా హన్నాలకు ఆయన జన్మించారు. అక్కడ వ్యాపారం చేస్తూ వ్యాపారం నిమిత్తం అప్పుడే అమెరికా దేశం కనిపెట్టబడింది కొలంబస్ ద్వారా. ఆ సమయంలో ఆ అమెరికా దేశానికి వారు వలస వెళ్ళిపోయి అక్కడ పెన్సిల్వేనియా అనే ఆ యొక్క పట్టణంలో మినిస్టీరియం ఫారెన్ మిషన్ అనే దానికి మినిస్టీరియం దానికి తొలి మిషనరీగా 1841 అక్టోబర్ 5వ తేదీన ఫిలడెల్ఫియా సెయింట్ పాల్స్ దేవాలయం నందు మరి ఆయన ప్రత్యేకించబడ్డారు. అంటే ఆయన ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డారు. దానికి ప్రత్యేకించబడ్డారు. ఆ దినాన్న మరి ఈ హయ్యర్ గారు యోనా గ్రంథం నుంచి 3వ అధ్యాయము 2వ వచనం ఆధారంగా ఆయన చాలా గంభీరంగా మరి ప్రసంగించారు. ఆ యోనా గ్రంథంలో ఏమని ఉందంటే యోనా గ్రంథం మరి 3వ అధ్యాయము 2వ వచనం ఏమని ఉందంటే, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. అంటే ఒక మిషనరీగా దేవుడు యోనాని మరి నినివే పట్టణం వెళ్ళమంటే మనోడేమో తార్షిష్ పట్టణం వెళ్ళే ఓడెక్కేసి వెళ్తే అదంతా మనకి తెలుసు. ఆ విధంగా మరి అప్పుడు మరలా ఆ చేప నుంచి బయటకు వచ్చిన తర్వాత యోనాకి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నీవు లేచి నినివే మహాపురమునకు వెళ్ళు. ఇక్కడ ఈయన కూడా ప్రసంగంలో ఏం చెప్పాడంటే, లేచి వెళ్ళు ప్రకటించు. 3 అంశాలు. ఎవరైనా చక్కగా హోమిలిటిక్స్ అనగా ప్రసంగ శాస్త్ర ప్రకారంగా మరి చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు ప్రసంగం చెప్పాలంటే 3 ఐటెమ్స్ లేదా 5 ఐటెమ్స్ కింద చెప్పి అవి పదే పదే రివ్యూ చేయటం వలన వినేవారు మిగిలిన విషయాలు ఒకవేళ గుర్తుపెట్టుకోకపోయినా ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. లేచి వెళ్ళి ప్రకటించు. నీవు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళి అక్కడ ప్రకటించు అనే అంశంపై ఆయన చాలా గంభీరంగా ఆ రోజు ప్రసంగించి ఆ సందేశమే ఆయనకి పిలుపునిచ్చింది. సేవా భారాల్ని చూపించింది. ప్రసంగించటమే కాదు, నువ్వు వెళ్ళు అనేసి ఆయనకే అది పిలిపిచ్చింది. ఆయన చెప్పిన ఆ ప్రసంగం. అందుచేత 1841 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన ఆయన తనకున్న 5గురు బిడ్డలను అమెరికాలో వదిలివేసి ఆయన భార్య చనిపోయింది. అయినా ఆ బిడ్డలను అక్కడే వదిలేసి అమెరికాలో బోస్టన్ రేవ్ నుంచి ఆయన ఓడలో బయలుదేరి 1842 మార్చి అనగా సుమారుగా 6 నెలలు నౌకాయానం చేసి శ్రీలంక చేరుకున్నారు. 6 నెలలు పడవ ప్రయాణం. అంటే చూడండి, మధ్యలో ఏమైనా అవ్వచ్చు. అప్పుడు వైద్య పరిస్థితులు ఏం బాగోలేదు. ఫుడ్ లేక ఆహ్, ఊక ఇది ఈ ధాన్యపు ఊక ఉంటది కదండీ!
ఇది ఆ పడవ నడవటానికి అది కూడా తిని మరి కనిపెట్టిన రోజులున్నాయి నౌకాయానాలు. అటువంటి విధంగా 6 నెలలు ఆయన ప్రయాణం చేసి మరి శ్రీలంక చేరినప్పుడు అక్కడ డచ్ రిఫార్మ్డ్ సంఘ మిషనరీ ఒకాయనున్నారు. ఎందుకనగా మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళొచ్చారు, అమెరికా వాళ్ళొచ్చారు, డచ్ వాళ్ళొచ్చారు. అందుకనే ఈ గోవా ప్రాంతంలో ఉండేవారిది డచ్ కల్చరు. ఇక్కడ యానాము, పాండిచ్చేరి ఇవన్నీ కూడా డచ్ కల్చర్‌లో వస్తాయి. ఎందుకని డచ్ వారు కూడా వ్యాపార నిమిత్తమై వచ్చి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. అందుచేత శ్రీలంకలో డచ్ రిఫార్మ్డ్ చర్చ్ మిషనరీ రెవరెండ్ పామ్ అనే ఆయన కుటుంబంతో మరి ఈ హయ్యర్ గారు 3 దినములు గడిపి అక్కడ ఆదివారం రోజున ఆ యొక్క సంఘంలో మరి ఆయన వాక్య సందేశాన్ని ఇచ్చి, అందించి మరలా ఓడలో బయలుదేరి 1842 మార్చ్ 23న తమిళనాడులోని ట్యుటికోరన్, తూత్తుకుడి అంటారు లేదా ట్యుటికారన్ అంటారు. తెలుగులో అయితే తూత్తుకుడి అంటారు. అక్కడికి చేరి అక్కడ ఒక రోజు గడిచిన తర్వాత $20 ఒక పాత పల్లకి కొనుక్కొని పాళయం కొట్టై అనే ప్రాంతానికి ఆయన చేరుకున్నాడు. చివరగా అక్కడి నుంచి మద్రాసు చేరి మద్రాసులో ఒక బ్రాహ్మణ అధ్యాపకుని యొద్ద తెలుగు నేర్చుకున్నాడు. చూడండి ఎంత క్విక్‌గాని నేర్చుకున్నారు. విలియం కేరీ అయితే కలకత్తా చేరుకునేటప్పటికి ఆయన క్షుణ్ణంగా బెంగాలీ భాష నేర్చేసుకున్నాడు. ఏది ఈ ట్రావెల్ చేసేటప్పుడే. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ అధ్యాపకుని యొద్ద తెలుగు నేర్చుకొని అక్కడి నుంచి పడవలో నెల్లూరు వెళ్ళి ఆ నెల్లూరు నుంచి ఎద్దుల బండిలో ఒంగోలు చేరి అక్కడి నుంచి బాపట్ల, ఒంగోలు నుంచి బాపట్ల చాలా దగ్గర. బాపట్ల చేరి ఆయన ఏం చేశాడంటే మరి 2 తాడి చెట్లకు తన యొక్క పల్లకిని కట్టి అక్కడ సేవను అప్పుడే ప్రారంభించారు. వెంటనే మళ్ళీ రెస్ట్ తీసుకుందాము ఏంటి అనేది కాదు. ఆ 2 తాడి చెట్ల మీద ఆ పల్లకిని చక్కగా అరేంజ్ చేసుకొని, ఎందుకంటే పురుగులు, పుట్ర ఏమి రాకుండా పైకి ఉండి తన యొక్క సేవను ప్రారంభించాడు. మరి గుంటూరులో కలెక్టర్ స్టోక్స్ ఆయన సహకారంతోటి ఎద్దుల బండిలో రోజుకు 12-14 మైళ్ళ ప్రయాణంతోటి గుంటూరు నుండి పేరేచర్ల, ఫిరంగిపురం, గుజరాల, రెంటచింతల, మాచెర్ల, పోలేపల్లిల్లో సువార్త ప్రకటించారు. అనేక సేవా కార్యక్రమాలను జరిగించి, అనేక పాఠశాలలను నిర్మించి, అనేక మందికి సువార్తను అందించి బాప్తిస్మిచ్చారు. సేవ జరిగిస్తూ 1873 నవంబర్ 7వ తేదీ రాత్రి యేసునందు ఆయన నిద్రలోనికి వెళ్ళిరి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రేపటి దినం సువార్త దినంగా ఆచరిస్తున్నాం కాబట్టి 1842లో ఆయన ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ సంఘాన్ని ప్రారంభించారు కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ సువార్త దినంగా మరి మనం ఆచరిస్తున్నాము. మరి నా తండ్రి 32 సంవత్సరాలు ఇదే సంఘంలో సంఘ కాపరిగా పనిచేశారు. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఈ విషయాలు మీతో పంచుకుంటాం నాకు ఎంతో మరి ఆశీర్వాదకరం, నాకెంతో ఆనందంగా ఉంది. ఈ విధంగా మరి వీరు ఇక్కడ అనేకమైన సేవా కార్యక్రమాలంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజున గుంటూరులో ఆంధ్ర క్రైస్తవ కళాశాల, కుగ్లర్ హాస్పిటల్, స్టాల్స్ గర్ల్స్ హై స్కూలు, ఇంకా మంగళ మందిరం అదేంటంటే కుట్టుతో కుట్టు మిషన్లు ఇవన్నీ పెట్టి ఇవన్నీ కొంతమందికి స్త్రీలకి ట్రైనింగ్ కింద, అలాగే వొకేషనల్ ట్రైనింగ్ అనగా మనకి ఐటీఐ అనేందు పిలుస్తున్నారు. అప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ అనేవారు. అంటే కొన్ని కొన్ని పనులు ఫిట్టింగ్ జాబ్స్ ఇయన్నీ నేర్పించి, ఈ విధంగా అనేకమైన కార్యకలాపాలు వారు చేశారు. రాజమండ్రిలో లూథరన్ హాస్పిటల్, షాడే గర్ల్స్ హై స్కూలు, ఇంకా లూథరన్ హై స్కూల్స్ ఈవెన్ మనం చూస్తే ఈ గోదావరి వైపు ఉన్న అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏజెన్సీస్‌లో కోయి కన్నాపురం అని ఉంది. అక్కడ కూడా వారు ఒక పాఠశాల నిర్మించారు. అంతేకాకుండా వెస్ట్ గోదావరిలో మరి
చాలా చోట్ల ఈ లూథరన్ హై స్కూల్స్ ప్రారంభించారు. ఇందులో అనేక మంది చదువుకొని మరి వారు చదివేటప్పుడు క్రీస్తుని తెలుసుకొని చాలామంది క్రైస్తవులయ్యారు. ఇదే భాగంగా ఆ స్టోక్స్ కలెక్టర్ గారి యొక్క సహకారంతోటే సర్ ఆర్థర్ కాటన్ వచ్చి మరి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట కట్టడం వల్ల ఉభయ గోదావరి జిల్లాలు రెండూ కూడా చాలా సస్యశ్యామలమై ఈ రోజున రిచెస్ట్ బెల్ట్‌గా తయారైందంటే అదే కారణం. ఈ విధంగా మరి మిషనరీస్ తెగించి ఎన్నో కష్టాలు పడి మరి వారు కాకినాడలో బాప్టిస్ట్ సంఘం, అదేవిధంగా బళ్ళారిలో బాప్టిస్ట్ సంఘం ఒకటి, నెల్లూరులో ఒక బాప్టిస్ట్ సంఘం, ఒంగోలు మరియు విశాఖపట్నం, అదేవిధంగా నర్సాపూర్‌లో మరి గోదావరి డెల్టా మిషన్ జీడీఎం, ఇవన్నీ కూడా ఒక్కొక్క మిషనరీ ఒక్కొక్క ప్రాంతానికి అలా వచ్చి ప్రారంభించినవే. ఇవన్నీ మాట్లాడుకోవాలంటే మనం ఒక 4, 5 గంటలు కూడా సరిపోదు. వారు ఏ విధంగా ఏ ప్రాంతానికి వెళ్ళి ఎంతమందికి ఏ విధంగా బాప్తిస్మం ఇచ్చారు, వారి పరిచర్య వివరాలు ఇయన్నీ మనం చూసుకుంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. మరి ఎప్పుడైనా మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా ఆయన పరిచర్య చేసి ఆయన మరి ఇండియాలోనే మరణించారు. ఆయన తన అంతిమ వీలునామాలో ఫిలడెల్ఫియా థియోలాజికల్ సెమినరీ గురించి ఫిలడెల్ఫియా థియోలాజికల్ సెమినరీ గురించి మరియు రాజమండ్రి మిషనను గురించి ఆయన తన అంతిమ వీలునామాలో హయ్యర్ గారు జ్ఞాపకం చేసుకున్నారు. రాజమండ్రికి ఈ రోజున క్రైస్తవ్యం వచ్చిందంటే ఈ యొక్క గొప్ప దైవజనుడు వల్లనే మరి రాజమండ్రికి కూడా క్రైస్తవ్యం వచ్చింది. కాబట్టి ఈ దినాన మనం సంఘంగా ఉండాలంటే ఇప్పటికైనా సంఘం బుద్ధి తెచ్చుకొనవలెను. ఎందుకంటే మిషనరీలు మనకి అన్నీ సంపాదించి, మనకి అన్నీ అప్పగించారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి దానిని అన్నీ కూడా తప్పిపోయిన కుమారులని దుర్వ్యాపారం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సంఘంలా ఉండాలంటే మరి తండ్రి వైపునకు తిరగవలెను. ఇది మనం ఈ సువార్త ద్వారా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే, మనం తండ్రికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, యేసు ప్రభువును మన కొరకు పంపించి, తండ్రి దగ్గరకు తిరిగి చేర్చుకున్నాడు. పునరుద్ధరించబడింది ఆ యొక్క బంధం. అందుకనే యేసు నామమున మనం తండ్రికి అడ్రెస్ చేస్తూ, పరలోకమందున్న మా తండ్రి అని చెప్తున్నాం. అది ఆ రిలేషన్ ఎవరి వలన ఏర్పడిందంటే యేసు ప్రభువు వలన మరి ఆ రిలేషను ఏర్పడింది. సంఘం బుద్ధి తెచ్చుకోవాలి. తండ్రి వైపునకు తిరగవలెను. ఈ లోకమందు సంఘం అంటే ఏంటంటే, మనం దివ్య జ్యోతుల్లాగా ఉండవలనని దేవుడు ఆశించి మనలను ఆయన ప్రజగా చేసుకున్నాడు. అంతేగాని మనం ఈ లోకంలో కలిసిపోకూడదు. అట్టి సువార్తను ప్రకటించే సంఘంగా భారాన్ని, బాధ్యతని మనము కలిగి ఉండాలి. అలా అటువంటి బాధ్యతను మనం కలిగి ఉందాం. చిట్ట చివరిగా పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. కాబట్టి మనము దేవుని సొత్తైన ప్రజగా ఉన్నామంటే, అట్టి సువార్తను ప్రకటించే సంఘముగా భారాన్ని, బాధ్యతని మనము కలిగి ఉందాం. ఆ విధంగా మనము మిషనరీలు ఆ రోజొచ్చి మరి ఎన్నో కార్యాలు చేశారు. ఈ రోజున మనంతట మనము మన సంఘాన్ని సంఘంగా ఉంచుకోవాలంటే, మనమందరము జ్యోతులులా మరి దేవుడు మనల్ని ఏనైతే ఆశించారో, అటువంటి ప్రజగా ఆయన కొరకు మనము ఉండి, అటువంటి బాధ్యతలు కలిగి ఉండాలని ఈ దినము మరి మనము ఈ వాక్యాల చేత హెచ్చరించబడి ఉన్నాము. ఆ విధంగా చేయటానికి మనమందరము దేవుని శక్తితో మనమందరము ప్రయత్నిద్దాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్.